బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం అంటే డబ్బు చేత, డబ్బు ద్వారా, డబ్బు కొరకే, ఫర్ ద మనీ, బై ద మనీ, ఆఫ్ ద మనీ అంటే డబ్బు చుట్టూ రాజకీయాలు నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు. డబ్బు మోజు బాగా పెరిగింది. డబ్బుదానే రాజకీయాలు చేయాలనుకుంటున్న రేవంత్ రెడ్డి గారు ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నటువంటి ప్రాంతాలకే మీరు ఎక్కువ సీట్లు ఇవ్వమని చెప్పడం అంటే డబ్బును కేంద్రంగా చేసి ఇవాళ మీకు బాగా అలవాటు అయిపోయింది. ఢిల్లీకి డబ్బుల మూటలు మోసి డబ్బుదారనే రాజకీయాలు చేయాలి. కాబట్టి మరి మీరు ఈరోజు మరి ప్రజాస్వామ్యం ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ కాదు. ఇవాళ డెమోక్రసీ అంటే బై ద మనీ, ఫర్ ద మనీ, ఆఫ్ ద మనీ ఇలా మార్చేస్తున్నారు మీరు. ఇవాళ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒక విలువ, ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒక విలువ అంతా సమానం. ఇది పార్లమెంటు ప్రజాస్వామ్యానికి పునాది. కానీ ఇవాళ దాన్ని తిరిగేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డబ్బున్నటువంటి వాళ్లకు ఓటు విలువ ఎక్కువ, కాబట్టి సీట్లు ఎక్కువ అని కొత్త ప్రతిపాదన హాస్యాస్పదంగా ఉన్నది. నవ్వుకుంటున్నారు. ఇంత ఒక శాస్త్రీయ పద్ధతుల్లో ఏ ప్రాంతానికి, ఏ వర్గానికి అన్యాయం జరగకుండా న్యాయం చేస్తూనే మహిళలకు చట్టసభలో రాణించడానికి వారు 30 సంవత్సరాలుగా మీరు మహిళా బిల్లును మీరు అధికారంలో ఉన్నప్పటికీ రాజ్యసభలో ఆమోదం పొంది లోక్సభలో పెట్టకుండా ఏదైనా తప్పించుకున్నారు. అంటే మహిళల పట్ల ఎందుకు ఇంత వివక్షత? మహిళలు అంటే ఎందుకు మీకు అంత వాళ్ళ ఎలర్జీ? మహిళలే కాదు, ఎస్సీ ఎస్టీలకు కూడా ఇవాళ ఎస్సీ ఎస్టీ సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంది అసెంబ్లీలలో, పార్లమెంట్లో. ఆ రకంగా పొద్దున్నేస్తే మీరు ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల మొసలి కన్నీరు కార్చే మీరు వాళ్ళు ఎస్సీ ఎంపీలు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతారు, సంఖ్య పెరుగుతుందంటే లేదు 543కే పరిమితం చేసి మహిళా బిల్లు పెట్టమంటే మహిళను అంతమంది ఎంపీలు ఎందుకు, అంతమంది ఎమ్మెల్యేలు ఎందుకు, ఎస్సీలు ఎందుకు అంతమంది ఎంపీలు, ఎస్టీలు ఎందుకు అంతమంది ఎంపీలు అనే విధంగా మీరు వ్యవహారం. పైపెచ్చి వాళ్ళ ఇంత మంచి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని స్వాగతించి పార్లమెంట్ సభ్యులు రేపు బిల్లును సమర్థించాల్సి పోయి ఈ రకంగా బోడిగుండుకు మోకాలకు లెంక పెడుతున్నారు. కేవలం ఇవాళ బీజేపీ ఇవాళ తిరుగులేని ఒక రాజకీయ శక్తిగా ఎదిరింది. కాబట్టి ఆ సీట్లు పెరగడం వల్ల వాళ్ళే గెలుస్తారు, మేము గెలవమనేటువంటి ఆలోచనకు వచ్చి మీరు మాట్లాడుతున్నారా? నేను ఇంకొకటి అడుగుతున్నాను సూటిగా రేవంత్ రెడ్డి గారు, మీరు నీతులు వల్లిస్తున్నారు. ఏదో శాస్త్రీయత లేదు, కొత్త కొత్త అంశాలు తెర మీద చేస్తున్నారు. నేను అడుగుతున్నా ఇవాళ జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ 3 ముక్కలు చేశారు. 150 వార్డులను 300 చేశారు. ఏ ప్రాతిపదికన చేశారు? ఏ శాస్త్రీయ పద్ధతిని అవలంబించారు మీరు? ఏ కమిటీ వేసి చర్చించావు నువ్వు? ఏ పార్టీ అభిప్రాయం తీసుకున్నావు నువ్వు? ఏ ప్రజా సంఘాలతో చర్చించావు? ఏ సభలో చర్చించి ఈ నిర్ణయానికి వచ్చారు మీరు? ఏకపక్షంగా కేవలం మజ్లిస్ యొక్క మరి మాత్రమే పరిగణలోకి తీసుకొని వారి కనుసన్నలలో ఇవాళ వార్డులను నువ్వు ఇష్టానుసారంగా ఒక రాజకీయపరమైనటువంటి ఒక కోణంలో ఒక వార్డు 3000 ఓట్లు, ఒక వార్డు 60,000. ఇదెక్కడి సహేతుకత? నిన్ను ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నారా? అంటే నువ్వు చేసిందేమో ఇది పూర్తిగా మస్జిద్ మేలు కోసం, మెప్పు కోసం రాజకీయపరమైనటువంటి నిర్ణయంతో చేసింది తప్పితే మరి ఎక్కడ జనాభా సమానత్వం పాటించారా? లేదా కనీసం భౌగోళికమైనటువంటి పద్ధతులేమైనా దాన్ని పరిగణలోకి తీసుకున్నారా? తలాతోక లేకుండా డివిజన్లు మార్చారు. ఎవరిని అడిగి 3 ముక్కలు చేసావు హైదరాబాద్ను? ఎవరిని అడిగి వాళ్ళ 150, 300 చేశావు? ఏ ప్రాతిపదికన? ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం, సూటిగా జవాబు చెప్పండి.
తప్పించుకునే ప్రయత్నం చేయకండి. హైదరాబాద్ ప్రజలు ఇవాళ ఒక గొప్ప నగరంగా ఎదుగుతున్నటువంటి హైదరాబాద్ను 3 ముక్కలు చేసి రాజకీయపరమైనటువంటి మరి ఎంఐఎం యొక్క మేలు కోసం దారుస్థానంలో రచించినటువంటి దానికి ఆమోద ముద్ర వేసి నువ్వైతే ఇవాళ బాహాటంగా 3 రోజుల ప్రత్యేక సమావేశంలో అన్ని పార్టీలు పార్లమెంట్ సభ్యులు తమ అభిప్రాయాలు వెలిపించుకునే దానికి ప్రజాస్వామికంగా ఇవాళ ప్రభుత్వం ముందుకు వస్తే దానిని ఇవాళ తిమ్మిని బమ్మి